అంబేద్కర్ జిల్లా కొత్తపేటలో మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డిపైన కాపు జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని కాలుతో తన్ని అవమానించిన జగ్గిరెడ్డిపైన చర్యలు తీసుకోవాలని కాపు జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. జగ్గిరెడ్డి కుల రాజకీయాలు చేస్తున్నారని కాపు జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు. జగ్గిరెడ్డి క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాపు జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. కాపుల మీద ఉన్న కక్ష దీన్ని వేరే ఫోటోలు పట్టుకొచ్చి ఫ్లెక్సీలు పెట్టి అక్కడ రాయల్ గారు ఫ్లెక్సీని కింద వేసి తొక్కి కాపులకి చిన్నపరిచే ఉద్దేశంతో ఆ రకంగా చేయటం కాపుల మనోభావాలు దెబ్బతిని మాకు దీని మీద సిర్ల జగ్గిరెడ్డి గారి మీద యాక్షన్ తీసుకుని తగిన న్యాయం చేయాలని చెప్పి పోలీసు వారికి కంప్లైంట్ ఇస్తున్నాం. దీని మీద తగిన చర్యలు తీసుకుని మా కాపు జాతికి మా రాయల వారికి జరిగిన అవమానాన్ని గ్రహించి దీని మీద న్యాయం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరుగుతుంది. కాపు సంఘస్థులందరూ కలిసి మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మొన్న 31వ తారీఖు రాత్రి రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయల పటాన్ని ఆయన వచ్చి తీసి కాళ్ళ కింద వేసి తొక్కడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల్ని తొక్కడం అంటే అంత చిన్న విషయమేం కాదు. ఆయన 3 సార్లు శాసనసభ్యుడు చేశారు. మరి ఆయన విలువలు కొన్ని తెలిసి ఉండాలి. మరి విలువలు లేకుండా దేవరాయల్ని ఫోటోని తీసి కింద పాడేసి తొక్కడం అన్నది ఎంతవరకు ధర్మం? యావత్ కాపు జాతినే కిందేసి తొక్కినట్టు అయింది. ఈ మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారి చర్యని తెలుగు జాతి మొత్తం ఖండించాలి. ఎందుకంటే తెలుగు జాతిని ప్రపంచ స్థాయిలో గౌరవించేలా కీర్తించేలా చేసిన ఒక మహారాజు, అలాంటి మహారాజుని చరిత్రకారుణ్ణి కులం అంటగట్టి ఒక జగ్గిరెడ్డి గారు దుర్మార్గంగా నడి రోడ్డుపై చిత్రపటాన్ని కాళ్లతో తన్నిన దుర్మార్గాన్ని కొత్తపేట నియోజకవర్గం కదా రాష్ట్ర వ్యాప్తంగా చూశారు. ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదొంచుకోవాల్సిన సమయం. ఇది జగ్గిరెడ్డి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత 4 రోజులుగా ఈ వ్యవహారం అందరికీ ప్రజలందరికీ తెలిసిందే. ఈయన నిన్న వచ్చి మసిపూసి మారేడుగా చేసి సందర్న ప్రెస్ మీట్ పెట్టి ఏమీ తెలియనట్టు అక్కడ బొమ్మ పెడితే యాక్సిడెంట్లు అవుతాయి, కడుపు గుడ్డు అవుతాయి అని ఏదో చెప్తున్నాడు. ఈయన నిజంగా అంత ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అయితే ఫ్లైఓవర్ ఎట్టుకెళ్ళి జొన్నల్లో ఎందుకు పెట్టారని జగ్గిరెడ్డి గారిని ప్రశ్నించడం జరుగుతుంది.